అన్నయ్యతో కలిసిపోయిన వదినమ్మ అంటూ ఇప్పుడు పూనం కౌర్కు సంబంధించినటువంటి ఈ ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో ఖుషి అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఇది నమ్మదగిన విషయమా అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% పీపుల్ కూడా, అంటే 99 కావచ్చు 100% పీపుల్ కూడా దీన్ని నమ్మరు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్కి పూనం కౌర్ సపోర్ట్ చేస్తుందా అంటే 100%కి 200% కూడా కాదని అందరికీ తెలిసిందే. అయితే మన సోషల్ మీడియాలో కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక ఇష్యూ జరిగిందంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ కానీ, త్రివిక్రమ్ గారిని కానీ దానికి ముడిపెట్టి ఖచ్చితంగా పూనం కౌర్ మాత్రం ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఇది సర్వసాధారణం. సో ఇప్పుడు రీసెంట్గా ఎందుకు మరి అన్నయ్య వదినమ్మ కలిసిపోయారని ఫోటో పెడుతున్నారు, ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారంటే, సో రీసెంట్గా పూనం కౌర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కలిసి తనకు ఒక ఆర్ట్ వర్క్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫోటోని తనే స్వయంగా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. సో అది చూసిన తర్వాత అందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ సిబిఎన్ గారు ఉన్నారు కదా, మరి అక్కడ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం, తనతో పాటు కలిసిపోయిందని ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది కూటమి ప్రభుత్వంలోనే కాబట్టి ఇప్పుడు కలిసింది సీఎం చంద్రబాబు నాయుడు గారి, మరి నెక్స్ట్ కలవబోయేది ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, తనతో కూడా ఒక ఫోటో ఖచ్చితంగా పెడుతుంది, తొందరలోనే ఆ ఫోటో కూడా వస్తుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే మనకు త్రివిక్రమ్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పటి నుంచో కూడా వీళ్ళ మీద ఎన్నో కేసు, అంటే ఎప్పటితో కూడా తను నేను కేసు పెట్టానని చెప్పేసి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎన్నోసార్లు కూడా వాళ్ళకి అగనిస్ట్గా మాట్లాడింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ముఖ్యంగా సెలబ్రిటీల మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇది సర్వసాధారణంగా చాలామంది భావిస్తున్నారు, కేసులు కూడా పెడుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళ కోసం రియాక్ట్ అయినప్పుడు మరి నా కోసం నేను పెట్టిన కేసుకు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని తను ఎప్పటి కూడా ఎన్నిసార్లు అపోజ్ చేసి ఫైట్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, అరే అమ్మయ్య ఆఖరికి వదినమ్మ అన్నయ్య కలిసిపోయారని కొంతమంది అంటుంటే, అరే బాబు అది కలిసిపోవడం కాదు, ఖచ్చితంగా విడగొట్టడానికి చేస్తుందని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులైనా కూడా, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఖచ్చితంగా కూటమి అనేది కలిసే ఉంటుందని ఐడియా లేదు. సో ఒకవేళ ఇటు టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ వీడిపోతే, సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా తను మంతనాలు చేస్తుందిరా బాబు అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా అరే మొత్తానికి అన్నయ్య వదిన కలిసిపోయారా బాబు అని ఈ ఫోటోని షేర్ చేస్తూ దాని కింద కామెంట్లు పెడుతున్నారు.